హే కౌన్ సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. 90వ దశకంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులోకి ప్రేమాలయం పేరుతో డబ్ చేశారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై ఆగస్టు 5వ తేదీకి సరిగ్గా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఊహకందని విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ కెరీర్ కు ఈ సినిమా బూస్ట్ నిచ్చింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సూరత్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ సినిమా కోట్ల రూపాయల రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందంటే ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి. ఫుల్ రన్ టైంలో 100 కోట్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఓ అరుదైన ఘనతను సాధించింది. హైదరాబాద్ లో ఏకంగా 2 ఏళ్లు సక్సెస్ఫుల్ గా నడిచిందని మీకు తెలుసా? హైదరాబాద్ కాచిగూడలోని ఐకానిక్ మహేశ్వరి థియేటర్లలో 100 రోజుల్లో నడిచి 68,06,356 వసూలు రాబట్టి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. కాగా మధ్యలో షోలో మూవీ విడుదల కారణంగానూ తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ విడుదల చేశారు. ఇలా ఏకంగా ప్రతిరోజు 3 షోలతో 413 రోజులు నడిచింది. ఆ తర్వాత మళ్లీ కాచిగూడలోని ఐకానిక్ మహేశ్వరి థియేటర్లో సింగిల్ షోతో కలుపుకొని 651 రోజులు నడిచింది. ఇలా ఒకే థియేటర్లో ఏకంగా దాదాపు 2 ఏళ్లు నడవడం విశేషం. సల్మాన్ ఖాన్ కి ఆ సమయంలోని హైదరాబాద్, నైజాం ఏరియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ని అరుదైన రికార్డును సృష్టించింది కాబట్టి 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వార్తల్లో నిలిచింది ఈ సినిమా.